శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే సింహరాశి వారి జాతకులకు మార్చి మాసం 22వ తేదీన జరగబోయేది ఇదే. 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఇది జ్యోతిష్య పండితుల మాట. అశ్రద్ధ వహించొద్దు. వీడియోని పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా మనం చూస్తే ఈ రాశి వారికి రాబోయే రోజులు అద్భుతవంతంగా ఉన్నాయండి. మీ యొక్క సమాజంలో ఈ యొక్క రాశి వారికి గౌరవం అనేది పెరుగుతోంది. దీనివల్ల మంచి స్థానానికి చేరుకుంటారు. ఇది మాత్రమే కాకుండా మతపరమైన విషయాల్లో బిజీగా ఉంటారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కెరియర్ వారీగా మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. ఇక మీ కెరియర్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ ఉంటుంది. కెరియర్లో చాలా అవకాశాలు పొందుకుంటారు. చేసే పనిలో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు. దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఈ రోజున 2 కోరికలు ఏమైతే ఉన్నాయో మీరు మనసులో ఎప్పటి నుంచో ఈ యొక్క కోరికలు తీరాలి అంటూ ప్రతిరోజు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఆ యొక్క 2 కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరబోతున్నాయండి. గ్రహాల బలం మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి. అవి ఏమిటంటే వృత్తి, ఉద్యోగ రీత్యా ఉన్న వ్యక్తులు గొప్ప విజయాలు అందుకోబోతున్నారు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ వాటిని ఈ యొక్క రాశివారు వీరికి ఉన్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వృత్తి జీవితం చాలా బాగుంటుందంటూ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక వ్యాపార పరంగా చూస్తే గనక వ్యాపారంలో కొత్త శిఖరాలు సాధించే అవకాశం ఉంది. డబ్బు మరియు లాభ పరిమితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. అవి మాత్రమే కాకుండా అనవసరపు చిక్కుల్లో ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అది కూడా ఏమిటంటే ఎప్పుడైతే మీరు అనవసరంగా ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు మాత్రం ఈ యొక్క చిక్కులు ఎదురవుతాయి. కాబట్టి ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక అదే విధంగా ఈ రాశి విద్యార్థులు ఈ యొక్క మాసంలో ఈ రోజు నుంచి చాలా తెలివితేటలు వేగంగా అభివృద్ధి చేసుకుంటారు. దీనివల్ల చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి విద్యార్థులుగా మారడానికి గురువులు సాయం చేస్తారు. ఈ సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. ఈ సమయంలో మీ జీవితం సంతృప్తి, ఆనందంతో నిండి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి. మీరు మీ కుటుంబం యొక్క గౌరవం, ప్రతిష్టతను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదల ఆశించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇక ఈ రాశి జాతకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. ఈ రాశి వారి కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది. కానీ ఈ యొక్క మాసంలో ఈ రోజున ఈ రాశి వారికి సంబంధించి మీకు ఏమిటంటే గనక తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమంటూ హెచ్చరించడం జరుగుతుంది. వివాహ సంబంధాల్లో ఈ యొక్క రోజున మీకు చాలా వరకు కూడాను కాస్త అనుకూలత కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. వివాహానికి సంబంధించి కుటుంబ జీవితంలో సామరస్యత ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ సమయంలో కాస్త క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక ప్రేమ, వైవాహిక జీవితం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో మీకు కలిసొస్తుంది. దీనివల్ల మీకు అన్ని రంగాల్లో కూడాను అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితిలో స్టెబిలిటీ ఉంటుంది. అన్ని రకాల అవకాశాలు మీకు అంది వస్తాయి.
కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కాస్తంత ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆ తర్వాత బాగానే ఉంటుంది. చేస్తున్న పనిలో భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుకుంటారు. కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు. ఈ యొక్క నూతన సమయం మీకు ఆసన్నమయ్యింది కావున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతా మేలుకర ఫలితాలు పొందుకుంటారు. నిత్యం శివారాధన చేయండి, మేలు కలుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.